వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 235వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 35వ శ్లోకము. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటల్ని విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించెను. మరలా మిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గద స్వరంతో తడబడుతూ శ్రీకృష్ణుని స్తుతింపసాగాను. చేతులు జోడించుకుంటాం, నమస్కరించటం, వినమ్రుడై అంటే బాగా వంగి పలకటం మొదలైన పనులన్నీ అర్జునుని పరిపూర్ణ భక్తిభావమును నర్మతను సూచిస్తున్నాయి. భగవాన్ని వాక్యముల్ని విని అర్జునుడు ఏమి చెప్పెనో సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు అలా పలికేసరికి అర్జునుడు వణికిపోతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. అయినా సరే అతడి భయం తగ్గలేదు. అందుకే ఇంకా భయపడుతూనే మళ్ళీ వందనాలు చేశాడు. అప్పటికీ భావావేశం వల్ల మాట సరిగ్గా పెగలక గొంతు వణుకుతూ బొంగురు పోగా మాటలు కూడగట్టుకుంటూ ఇలా అన్నాడు. కిరీటి అర్జునుడికి బిరుదు. ఆ రోజుల్లో రాజపుత్రులందరికీ కిరీటాలుండేవి. కానీ అర్జునుడి కిరీటంలో ఒక విశేషం ఉంది. ఒకప్పుడు అర్జునుడు యోగబలంతో సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళి దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడికి సహాయంగా నిలిచి గెలిచినప్పుడు దేవేంద్రుడు సంతోషించి దేవలోకంలో అర్జునుడికి సత్కారం చేస్తూ అర్జునుడి శిరస్సును ఒక దేవతా కిరీటంతో అలంకరించాడు. అది ఎప్పుడూ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే అర్జునుడికి కిరీటి అని బిరుదు వచ్చింది. అర్జునుడిని ఈ బిరుదులతో చెప్పటం వలన అర్జునుడు అజేయుడు, దేవతానుగ్రహ సంపన్నుడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి సూచిస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించి అందులో భీష్మ, ద్రోణ, సైంధవ, కర్ణ సంహారాలను ప్రత్యేకంగా చూపించాడు కదా. ఇప్పుడు భీష్ముడు అంపశయ్య మీద పడిపోవటం ద్వారా ఆ దర్శనం సత్యమేనని తెలుస్తోంది కదా. మిగిలిన ముగ్గురు పోతే దుర్యోధనుడికి అండే ఉండదు కదా. ఇప్పటికైనా సంధి చేసుకుందామని ధృతరాష్ట్రుడు ఆలోచిస్తాడేమో అని సంజయుడు కొంత ప్రయత్నం చేశాడు. కానీ విధివంచితుడైన ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు. దీన్ని సూచించడానికే వ్యాస భగవానుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని సమకూర్చినట్లు తెలుస్తుంది. 36వ శ్లోకము. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామ గుణ ప్రభావములను కీర్తిస్తూ జగత్తు హర్షాతిరేకముతో అనురాగంతో ఉప్పొంగిపోతున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోతున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుతున్నారు. ఈ శ్లోకమునందు బీజాక్షరములు ఎక్కువ కలవని, దీన్ని జపించిన వారికి భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండనే ఉండదని, భూత ప్రేతాదుల బాధ గలవారు ఈ శ్లోకమును భక్తితో భావంతో జపించినట్లయితే ఆ బెడద తొలగిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు. అర్జునుడు ఇలా చెప్పటంలో ఒక సాధనా రహస్యం ఉంది. మానవులు పరమాత్మను ప్రేమించాలి. ఒకవేళ అది చేత కాకపోయినా కీర్తించాలి. కీర్తించిన కొద్దీ ప్రీతి పెరుగుతుంది. ప్రేమ పెరిగిన కొద్దీ కీర్తన మరింత పెరుగుతుంది. నామ సంకీర్తన చేయటము అంటే సిగ్గుపడే వాళ్ళంతా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
రాక్షసులు ఎక్కడో లేరు, మన మనస్సుల్లోని దుర్భావనలే రాక్షసులు. ఇంద్రియ వ్యామోహాలు కానీ సందేహ కల్లోలాలు కానీ మన మనస్సుల్లోకి ప్రవేశించినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుకుంటూ చేయకుండా దాని మాట మర్చిపోయి భగవత్ సంకీర్తనలో మునిగిపోవాలి. భగవత్ ప్రేమ స్థిరంగా లేకపోయినా సరే సంకీర్తన జరగాలి. అలా చేస్తే మనలోని రాక్షసత్వం కర్పూరంలాగా మెల్లిమెల్లిగా హరించుకుపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్జునుడు మనకు తెలియజేస్తున్నారు. సిద్ధులు అంటే ఇక్కడ గారడీ సిద్ధులు కాదు, జ్ఞానసిద్ధి, యోగసిద్ధి, భక్తి సిద్ధి ఇత్యాదులు కలవారు. ఇలాంటి వారు జగత్ కళ్యాణ కాంక్షులై పరమాత్మకు నిరంతరం ప్రణామం చేస్తూనే ఉంటారు అని అర్జునుడు సూచిస్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.